వీఆర్ఏల వారసులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 81, 85 కు అనుగుణంగా 3797 మందికి ఉద్యోగపు ఉత్తర్వులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఉత్తర్వులు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. 11 నెలలు దాటింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీఆర్ఏల సమస్యలు అధ్యయనం చేయడం కోసం 5 ఐఏఎస్ ఆఫీసర్లతోని కమిటీని నియమించారు. ఆ కమిటీ ఎందుకయ్యా అంటే వీఆర్ఏల్లో అనేక సమస్యలు ఉన్నాయి, అవి మేము అవగాహన చేసుకొని పరిష్కరించడం కోసం అని చెప్పారు. కమిటీని వేసి 8 నెలలు అవుతుంది. 2024 ఫిబ్రవరి 10వ తారీఖున కమిటీని నియమించారు. అయినా ఇప్పటికీ ఆ కమిటీ కూర్చుంది లేదు. వీఆర్ఏల సమస్యల కోసం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ 16 నెలలుగా కాళ్ళకు బల్పం కట్టుకొని మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి రెవెన్యూ ఉద్యోగుల్ని, మంత్రుల్ని, అధికారులని అనేక సార్లు కలిసిన ఇంకా ప్రభుత్వం మీ సమస్య పట్ల నిర్ణయం తీసుకోలేదు. ఇంకా మీ సమస్యని పరిష్కారం కోసం కమిటీని వేసాం, కమిటీ రిపోర్ట్ రాలేదు అని చెప్పి అనేక నెలలుగా దాట వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా వారసులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 3700 మొత్తం 97 మందికి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు సీసీఎల్ చుట్టుముడు మన ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టుముడు దింపుకున్న పరిస్థితి ఉంది. ఆ సిఐటి రాష్ట్ర నాయకత్వం, వీఆర్ఏ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా హైదరాబాద్ ముఖ్యమంత్రి చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ రోజు రోజుకు కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఎమ్మెల్యే సీట్ అడగట్లేదు, ముఖ్యమంత్రి సీట్ అడగట్లేదు. వీళ్ళకందరికీ కూడా ఈయన మన కలెక్టర్ ఉన్న జీతం అడగట్లేదు, రెవెన్యూ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారుల జీతం అడగట్లేదు. ఈరోజు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వారసులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళందరూ కూడా గతంలో కూడా వీఆర్ఏలు అందరూ కూడా ప్రమోషన్లు ఇచ్చారు. మిగిలిన వారసులు అందరూ ఉన్నారు కాబట్టి చాలామంది ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తూ చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళకందరూ కూడా ఇప్పటికీ